హాయ్. నేను మీ డాక్టర్ సునీత. ఇప్పుడున్న ఎండల్లో హీట్ స్ట్రోక్ అంటే వడదెబ్బ తగిలే అవకాశాలు చాలా ఉన్నాయి. పర్టిక్యులర్‌గా చిన్న పిల్లలకి, వృద్ధులకి, షుగర్, బీపీ అలాంటి లాంగ్ టర్మ్ డిసీజెస్ ఉన్న వాళ్ళకేంటంటే ఈ హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువుంటుందనమాట. సో, ఏ రకమైన సింప్టమ్స్ ఉంటాయంటారు హీట్ స్ట్రోక్‌కి? హీట్ స్ట్రోక్ వచ్చినప్పుడు అంటే బాగా ఎక్కువ ఎండకి ఎక్స్‌పోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే విపరీతమైన తలనొప్పి, హై టెంపరేచర్స్ అంటే మోర్ దాన్ 102 డిగ్రీస్, 103, 104 ఒక్కొక్కసారి 105 అంత ఎక్కువ ఫీవర్ రావడం, వాంతులు రావడం, తలనొప్పి, ఒక్కొక్కసారి అన్‌కాన్షియస్ అయిపోవడము, కోమాలోకి వెళ్ళిపోవడం ఇలాంటి సింప్టమ్స్ అన్నీ వచ్చేసే అవకాశాలుంటాయన్నమాట. చాలా సార్లు ఇవేదో ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందని కూడా అనుకుంటారు. సో, అలాంటి ఇన్ఫెక్షన్స్‌కి సిమిలర్‌గా కొన్ని సింప్టమ్స్ ఉంటాయి హీట్ స్ట్రోక్‌కి. సో, దీని ట్రీట్మెంట్ ఏంటి అంటే ఇమ్మీడియేట్‌గా హీట్ స్ట్రోక్ తగిలిన పేషెంట్‌ని ఒక నీడలోకి తీసుకెళ్ళడం, చెట్టు నీడలోకి గాని, రూమ్‌లోకి గాని, లోపలికి ఇండోర్ యాక్టివ్‌లోకి తీసుకువెళ్ళడం. ఇమ్మీడియేట్‌గా కొంచెం ఆ బట్టలవి లూజ్ చేయడం, లేదంటే ఓపెన్ చేయడం. ఒక తడి టవల్ గానీ, ఐస్ క్యూబ్స్ గానీ అండర్ ఆర్మ్స్‌లో పెట్టి ఆహ్, ఆహ్, కూల్ చేయడం బాడీని. అండ్ కుదిరితే కాన్షియస్‌గా ఉంటే పేషెంట్ కొంచెం ఓఆర్ఎస్, కోకోనట్ వాటర్ గానీ, ఏమైనా లిక్విడ్స్ వాటర్ ఇమ్మీడియేట్‌గా తాగించడం. ఇంకా సీరియస్ కండిషన్‌లో ఉండడం అంటే కోమటోస్‌గా ఉండడం, అన్‌కాన్షియస్‌గా ఉండడం అయితే ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం చాలా అవసరం.